వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత పార్టీ అధ్యక్షులు వారు మళ్ళా సినిమాల వైపు వెళతాను అన్న ఒక ప్రకటన చూశాను నేను. అంతేనా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది సార్? ఆయన నేను మనస్తత్వం ఎలాంటిది? ఉన్న రోజులు చాలా తక్కువ. హ్మ్. నేను కలిసాను వారిని. హ్మ్. క్యాంపెయినింగ్‌లో కలిసి క్యాంపెయిన్ చేశాం. నేను విశాఖపట్నంలో పార్లమెంటు సభ్యుడిగా నేను పోటీ చేస్తే, వారు గాజువాక నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశారు. హ్మ్. కాబట్టి ఆ పరిధి నా పార్లమెంటు పరిధిలోనే ఉంది కాబట్టి క్యాంపెయినింగ్‌కి వారొచ్చారు 2 సార్లు. హ్మ్. వారితో పాటు నేను కూడా పాల్గొన్నాను. తరువాత ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఒకసారి చర్చించాం. హ్మ్. ఏ విధంగా ఈ విధంగా ఉంది. సో, ఆ విధంగా ఒక 2, 3 సార్లు కలిసాను వారిని. హ్మ్. కలిసిన తర్వాత ఈ విధంగా వారి నిర్ణయం తీసుకోవడం వల్ల మరి ఏమవుతుందో అన్న ఒక ధోరణిలో నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడెప్పుడైనా అనిపించిందా సార్ జనసేన పార్టీలోనే ఉండుంటే ఒక ఎమ్మెల్యే పదవి గాని, మంత్రి పదవి గాని వచ్చేది అని ఏ రోజైనా? అంటే ఏమవుతుందంటే ఫైనల్‌గా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడానికి పెద్ద విషయం కాదు గానీ, హ్మ్. మనం బేసిక్‌గా వీటిని మన ఆలోచనలను ఎలా తీసుకువెళ్ళగలము అన్నది ప్రధానమైన కోరిక. ఆ హ్మ్. సమయంలో వారు ఆ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఏదన్నా ఇదవుతుందేమో, పార్టీ ముందుకు వెళుతుందో లేదో, ఎందుకంటే మనం ఉద్యోగం వదిలేసి వచ్చాము. హ్మ్. కాబట్టి దీంతో వచ్చాం, మరి ఈ విధంగా డీవియేషన్ ఏమన్నా ఉంటుందేమో అని అప్పుడు ఆలోచనలో నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది.